100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఫామ్ హౌస్ పాలన అనే ఆప్షన్కి 67% మంది ఓటు వేస్తే ప్రజా పాలన అనే దానికి 33% మంది ఓటు వేశారు. దాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు చూసారా ప్రజలు ఎవరి పాలనను ఎలాంటి పాలనను కోరుకుంటున్నారో అంటే కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలాంటి టైంలో అసలు ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని విచారణ జరపాలి అంటూ మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కాంగ్రెస్ పాలన గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప్ గారు. మీరు చూసారు కదండి సార్, ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన ట్వీట్ అనేది ఇప్పుడు ఎంత వైరల్గా మారిందో, ఎందుకు ప్రజలు అలాంటి ఓట్లు వేశారు అంటారు? మీ బీఆర్ఎస్ వైపే ఇంకా మొగ్గు చూపుతున్నారా? ఎప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉంటారండి తెలంగాణ ప్రజలు. వాళ్ళు పాపం కాంగ్రెస్ ఇచ్చిన ఈ మోసపు హామీలు 420 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి చూసి కొంత మోసానికి గురయ్యారు, కానీ వెంటనే ఆ మోసం నుంచి తేరుకున్నారు. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ ఇచ్చిన ఈ పోల్ ఏదైతే ట్విట్టర్ పోల్లో దాదాపు 1,00,000 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఆ ప్రశ్నలు కూడా కొంత ఇండైరెక్ట్గా అడిగినారు. మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజల వద్దకు పాలన కావాలన్నా అంటే ప్రజలకు ఈ ప్రజల వద్దకు పాలనకు కేవలం 33% మాత్రమే ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన అని మీరు చెప్తున్న పాలన ఎత్తుందో ఆ పాలనకు 67% ఓట్లు పడ్డాయి. నిజానికి వాళ్ళు మీకు కేసీఆర్ గారి పాలన కావాలన్నా, రేవంత్ రెడ్డి గారి పాలన కావాలని అంటే కేసీఆర్ గారికి 99% ఓట్లు వచ్చిండేవి, రేవంత్ రెడ్డికి 1% ఓట్లు వచ్చిండేవి. అసలు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ఈ తెలంగాణను పాలించే సత్తా ఉందని నేను అనుకోవడం లేదు. నిజంగా చెప్తున్నాను. వాళ్ళకు తెలంగాణ పోరాటం కానీ, తెలంగాణ చరిత్ర కానీ, తెలంగాణ సంస్కృతి కానీ దాని మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదండి. నిజానికి తెలంగాణను అణిచివేసిందే కాంగ్రెస్ పార్టీ. 1948 నుంచి మరి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, తర్వాత తెలంగాణ 1956లో వచ్చిన మరొక తెలంగాణ ఉద్యమం కానీ, 1969లో వచ్చిన ఒక మహోద్యమైన తెలంగాణ ఉద్యమం కానీ దాన్ని అణిచివేసి, 1971లో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి, 1995 నుంచి వస్తున్న ఉద్యమాలన్నిటి కూడా అణిచివేసి రకరకాల నకిలీ ఒడంబడికలను చేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా అణిచివేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. విధి లేక కేసీఆర్ గారి పోరాటాన్ని చూసి ఇదిగా మనం ఆపితే ఆగేది కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణ ఏదైతే పోరాటం వచ్చిందో తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకొరకు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ అట్లా వచ్చింది. కానీ నిజానికి తెలంగాణను పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? లేదు, నిజంగా లేదు. తెలంగాణ అణచివేసిన పార్టీ నేను తెలంగాణను బాగు చేస్తానంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను ప్రజల మీద వెదజల్లిండ్రు. మహిళలకు ఉచిత బస్సు విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కానీ, తర్వాత 200 యూనిట్ల విద్యుత్ కానీ, లేకపోతే జాబ్ క్యాలెండర్నో, లేకపోతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని, ప్రతి మహిళకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తామని, అలావి కానీ హామీలన్నిటి కూడా తెలంగాణ ప్రజల మీద గుప్పించే వరకు ఒక్క క్షణం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ మత్తులో మునిగిపోయి కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. ఇవాళ ఒక నెల రోజుల లోపలనే వాళ్ళు రియలైజ్ అయినారు. ఇవాళ వాళ్ళు సంవత్సరం తర్వాత పోల్ పెట్టినారు. సంవత్సరం తర్వాత పోల్లో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది ఈరోజు పోలు. 67% ఫామ్ హౌస్ పాలన కావాలన్నారు, 33% మరి ఈ ప్రజల వద్దకు పాలన అన్నారు. అదే కేసీఆర్ గారి పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటే 99 వర్సెస్ 1 అయ్యండి.
సార్, ఫోన్ ట్యాపింగ్, అలాగే కాళేశ్వరం అవినీతి, డ్రగ్స్ కేసు, ఇలా అనేక కేసుల్లో కేటీఆర్ గారి పేరు వినిపిస్తోంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో అయితే ఆయన అరెస్ట్ అవుతారు అని సీఎం వంటి వ్యక్తులే చెప్తున్నారు. అలాంటి టైంలో మీరు ఏకంగా రేవంత్ రెడ్డి మీద విచారణ జరపాలి ఈ కేసులో అంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకలా? నిజంగా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన నిజం ఏంటంటే, నేను ఒక రాజకీయ నాయకుడిగా చెప్తలేనండి, ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఎన్నో ఆర్థిక నేరాలు పరిశోధించిన ఒక అధికారిగా, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన యుద్ధ నేరాలను పరిశోధించిన అధికారిగా నేను చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. నిజానికి ఈ కేసులో ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కు తెలంగాణ పంపించిన 55 కోట్ల రూపాయలు అవి పెట్టుబడి అండి, పెట్టుబడి. ఆ పెట్టుబడిని కేటీఆర్ గారు ఒక మినిస్టర్ హోదాలో నా తెలంగాణకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు రావాలి, రైట్, నా తెలంగాణ గ్రీన్ ఎనర్జీకి క్యాపిటల్ కావాలి, నా తెలంగాణలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి రావాలి, నా తెలంగాణలో పుట్టిన బిడ్డలకు వేలాది మందికి ఉద్యోగాలు రావాలి, ప్రపంచమంతా నా తెలంగాణ గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి ఆనాడు 55 కోట్ల రూపాయలు ఆయన జోబుల నుంచి తేలే, ప్రభుత్వ ఖజానా నుంచి గవర్నమెంట్ ఆర్డర్లు ఉన్నాయి, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉంది, అవన్నీ చూసే చాలా ఆలోచించి పెట్టిండు 55 కోట్ల రూపాయలు. ఆ 55 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కి పోయినాయి. 55 కోట్లు ఒక రేస్ అయింది. రెండవ రేస్ అయ్యే క్రమంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి అధికారం వచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదట చేయాల్సిన పని, మరి వాళ్ళు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ మళ్ళీ రెండవ రేసు పెట్టాలి కదా, ఇంకో మూడో రేసు పెట్టాలి కదా, నాలుగో రేసు పెట్టాలిగా, ఐదో రేసు పెట్టాలిగా, ఈ రేసులకు ఇంకా ఎన్ని పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి ఆ పైసలు ఎక్కడుంటే ఆ పైసలు తీసుకొచ్చి రేసులు కంటిన్యూ చేసి కేటీఆర్ గారి కన్నా ఇంకా మంచిగా చేయాల్సి ఉండే. అది చేయకుండా వాళ్ళు వచ్చిన వెంటనే ఎవరిని అడగకుండా రాత్రికి రాత్రి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేసి సంవత్సరం తర్వాత, మీరు చూడండి, సంవత్సరం తర్వాత కేటీఆర్ గారే తప్పు చేసిండు అని చెప్పేసి పెట్టిండు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టిండు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. కరప్షన్ అని ఎప్పుడంటారంటే, మీకు ఒక సర్టిఫికేట్ కావాలండి, నేను ఒక గవర్నమెంట్ అధికారిని, చూడు స్వరూప గారు, మీరు సర్టిఫికేట్ అడుగుతున్నారు, మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలా, నా దగ్గర మీకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉన్నది, కానీ మీరు నాకు 100 రూపాయల లంచం ఇస్తేనే మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను. నేనంటే మీరు నాకు 100 రూపాయలు నాకో, నా గూగుల్ పే అకౌంట్కో, నా ఫోన్పే అకౌంట్కో, లేకపోతే నా టేబుల్ మీద 100 రూపాయలు పెడితేనో, లేకపోతే నేను ఇంకొక బినామీ పేరు చెప్తే, చూడయా మా ఆఫీస్ బయట ఒక పాన్ డబ్బా ఉంటుంది, ఆ పాన్ డబ్బాలో ఒక వ్యక్తి కూర్చుంటే ఆ వ్యక్తికి 100 రూపాయలు ఇవ్వు, ఆయన 100 రూపాయలు ఇచ్చినట్టే నేను నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తా స్వరూప అని చెప్పి నేనంటే అది కరప్షన్. మీకు సర్టిఫికేట్ కావాలి, నా దగ్గర సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంది, నేను మిమ్మల్ని డబ్బులు అడిగాను, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, లేకపోతే నేను చెప్పిన వ్యక్తికి ఇచ్చారు, 100 రూపాయల నోటు ఉంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు వచ్చి నా చేతులు కడుగుతారు, మీ చేతులు కడుగుతారు, ఆ నాఫ్తలిన్ బాటిల్స్ పింక్ కలర్లో ఉండే ద్రావణం వస్తుంది, అదేవిధంగా 100 రూపాయల నోటును సీజ్ చేస్తారు. అది అవినీతి, కరెక్ట్, చట్ట ప్రకారం. ఇక్కడ జరిగింది ఏంటండి, కేటీఆర్ గారు ఓపెన్గా చెప్తున్నారు, అయ్యా నేను మినిస్టర్ హోదాలో ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిక్ వెహికల్ తయారు కావాలి, గ్రీన్ ఎనర్జీ రావాలి, ఈ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు రావాలి, 1000 ఉద్యోగాలు రావాలని నేనే 55 కోట్లు పంపించిన. నేను ప్రభుత్వ అధికారుల పర్మిషన్ తీసుకొని పంపించాను, వాళ్ళకి చెప్పమంటే నేనే చెప్పిన వాళ్ళకు, వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉండే HMD అకౌంట్ నుంచి ఫార్ములా ఈకి పంపించారు. రెండవది, ఫార్ములా ఈ వాడు ఏమంటున్నాడు, అయ్యా కేటీఆర్ గారు పంపించిన 55 కోట్ల రూపాయలు నా దగ్గరనే ఉన్నాయి, కానీ రెండవ రేసు నడిపించాలంటే ఇంకా మీరు ఎక్కువగా పైసలు ఇవ్వాలి, ఈ 55 కోట్లు సరిపోవని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ పంపించినాయన నేనే పంపించినా చెప్తున్నాడు, తీసుకున్నాయన నేనే చెప్తున్నాడు, నేను తీసుకున్నాను చెప్తున్నాను. కరప్షన్ ఎక్కడ ఉన్నదండి? ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ఆయన అడుగుతున్నాడు. నువ్వు అగ్రిమెంట్ను రివైజ్ చేసుకోవాలి, లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం ఎక్కువ డబ్బులు పంపించాలి. అవి పంపించకుండా నువ్వు ఏవో తిన్నావంటాడు. దానకిషోర్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన కంప్లైంట్లో అవినీతి నిరోధక శాఖకు ఎక్కడ కూడా ఆయన ఈ డబ్బులు కేటీఆర్ తిన్నాడని చెప్తలేడు. మీరు ఆయన దగ్గరకు పంపించాల్సి ఉండే, క్యాబినెట్కి పంపించాల్సి ఉండే, లేకపోతే మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడగాల్సి ఉండే, ఎలక్షన్లు జరిగే టైంలో మీరు ఏమైనా పంపించిండ్రు, అవన్నీ కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటివి. నిజానికి అలా తెలంగాణకు నష్టం జరిగింది కేటీఆర్ గారు పంపించిన 55 కోట్ల ద్వారా కాదు. రేవంత్ రెడ్డి గారు అనాలోచితంగా కక్షపూరితంగా
ప్రతీకారేచ్ఛతోని రాత్రికి రాత్రే రద్దు చేసింది కాబట్టి అగ్రిమెంటు 55 కోట్ల రూపాయల నష్టం కాదు, వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది తెలంగాణకు, వేలాది ఉద్యోగాలు పోయినాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా మనం వాడే ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్యాటరీస్ చైనా నుంచో ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు అంటేనే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది చైనా, లేకపోతే అమెరికా, లేకపోతే ఇంకేవో. ఒకవేళ కేటీఆర్ గారి ప్లాన్ నిజంగా సక్సెస్ఫుల్ అయి ఉంటుంటే మనకు తెలంగాణ, మేడ్ ఇన్ తెలంగాణ అనేది ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక బ్రాండ్గా మిగిలిపోయి ఉండేది. ఇలా ఏముందండి? ఎక్కడ లేదుగా. అది పోయింది, ఆ కళ అనేది కరిగిపోయింది. సో నేను ఏమన్నానంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ 6, 2023 నాడు మీరు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో, గవర్నర్ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను రాజ్యాంగబద్ధంగా భయము ప్రతీకారం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్ 3లో ఉండే పదవీ స్వీకార ప్రమాణం చేసిండ్రు. రాజ్యాంగం మీ చేతులు పెట్టి చేసిండ్రు. రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో ఈ ప్రమాణం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా భయము ప్రతీకారం లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తానని చేసిండ్రు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటండి? మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట మీరు చేసింది ఈ ఫార్ములా రద్దు చేసిండ్రు. దానివల్ల ఎవరికి నష్టం? 55 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ ఇంగ్లాండ్లో ఇరికిపోయింది. నాకు రావాల్సిన రేసులు రాలేదు. రేసులు రావడం లేదు కాబట్టి ఈ తెలంగాణ ఇజ్జత్ అంతా పోయింది. అందరి ముందల ఈ దేశం యొక్క ఇజ్జత్ పోయింది. అరే తెలంగాణలో ఒక్క పైసా పెట్టుబడి పెట్టినా, ఏ కార్యక్రమాలు చేసినా కూడా మన మీద కేసులు పెడతారా బాబు, బతికుంటే బలిసాకు తినొచ్చు కానీ తెలంగాణకు మాత్రం పోవద్దు అని చెప్పేసి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులందరూ కూడా వణుకుతూ మాకు తెలంగాణ వద్దు బాబు, మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. పక్కన కర్ణాటక, అదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని కర్ణాటక, వాళ్ళు మరి వెహికల్ రేసులు చేస్తున్నారు. గుజరాత్ నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ సిటీ అనే దాంట్లో $1.4 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఫార్ములా ఈ రేసులు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన రేసులన్నీ రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల వేరే రాష్ట్రాలకు పోయినాయి. ఎవరికి నష్టం? మా తెలంగాణ బిడ్డలకు నష్టం. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల విశ్వాసం, ప్రజలు నేను నమ్మించారు. మీరు తిరుపతి పోతున్నారండి, మీరు ఢిల్లీ పోతున్నారు, తిరుపతి పోతున్నారు. మేము పక్కింట్లో మా కుటుంబం అద్దెకుంటుంది, బాబు మేము ఢిల్లీ పోతున్నాం, దయచేసి ఈ తాళం చేతులు మీ దగ్గర పెట్టుకోండి, రైట్, మా ఇంట్లో కొంత బంగారం ఉన్నది, దయచేసి జాగ్రత్తగా చూసుకోండి అని మీరు నాకు తాళం చేతులు ఇచ్చిపోయారు, రైట్. సో లేకపోతే మా ఇల్లు మేము అమెరికా పోతున్నాం, మా ఇంటిని ఎవరికైనా అద్దెకి ఇవ్వండి, కొంత రెంట్ వస్తే ఆ కరెంటు బిల్ కట్టండి, వాటర్ బిల్ కట్టండి, మాకేమైనా మిగతా పైసలు పంపించండి, మీరు అమెరికా వెళ్ళిపోయారు. మీరు అమెరికా పోయిన తర్వాత మీ ఇంటిని మీకు తెలియకుండా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి నా పేరు మీద చేసుకుంటే మీరా నేరస్తులు? నేను కదా. అంటే మీరు నన్ను నమ్మించారు. నమ్మించినప్పుడు మీ ఇంటి నా పేరు మీద రాసుకుంటే తప్పు ఎవరు చేశారు? నేను చేశాను. అద్దె ఇస్తాడేమో అని చెప్పి మీరు నాకు ఇల్లు ఇచ్చారు. నేను ఆ ఇల్లే నాది, అసలు వీళ్ళది ఇల్లు కాదని చెప్పి నేను పత్రికల్లో నేను డాక్యుమెంట్స్ సృష్టించి నేను కోర్టుకు పోయాను. ఎగ్జాక్ట్ అదే జరిగింది ఇక్కడ. కేటీఆర్ గారు ఒక విత్తనం వేశారు, ఒక రోడ్డు పక్కన ఒక చెట్టు నాటి విత్తనం వేశారు. విత్తనం వేసి ఒక మహావృక్షంగా మారుతుంది. ఇది రేపొద్దున నీడ ఇస్తుంది, దీని నుంచి పళ్ళు వస్తాయి, ఆకలి ఉన్న వాళ్ళు, దాహం ఉన్న వాళ్ళు, అలసిపోయిన వాళ్ళు దీని కింద నీడ కూర్చుంటారు. అదేవిధంగా దీని నుంచి పళ్ళు వస్తే పిల్లలు రాళ్ళేసి పళ్ళు తీసుకొని తింటారు అని చెప్పి ఆయన వేశాడు. రేవంత్ రెడ్డి తర్వాత వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి అసలు ఈ విత్తనం నేను వేయలేదు, ఈ పళ్ళు మంచివి కావు అని చెప్పి ఆ చెట్టునే నరికేయండి రా అని చెప్పేసి పెరిగిన ఆ వృక్షాన్ని నరికేశాడు. జరిగింది అదే, ఇక్కడ జరుగుతున్నది అదే. అసలు 55 కోట్లను పెట్టుబడిగా చూడాలి నువ్వు, 55 కోట్లను అవినీతిగా చూస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సంక్రాంతి నాడు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతంగుల పండుగ చేసింది, కైట్ ఫెస్టివల్ అంటారు దాన్ని. 14 దేశాల నుంచి పతంగులు ఎగరేసే వాళ్ళని పిలిపించి తెలంగాణలో టూరిజం ప్రమోషన్ అని చెప్పి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు పెట్టారు? నేను తప్పంటలేను, కరెక్ట్, అది మంచి పని చేశారు. ఎందుకు పెట్టారు అంటే తెలంగాణ పేరు ప్రపంచం అంతా మారుమోగాలి, ఈ సంస్కృతి ప్రపంచానికి తెలవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టారు. పోయిన సంవత్సరం డిసెంబర్లో ప్రజాపాలన వారోత్సవాలని చెప్పేసి హుసేన్ సాగర్ మీద పెద్ద ఎత్తున విమానాల ఎయిర్ షో చేశారు. తప్పేం కాదండి అది. హైదరాబాద్లో ఎయిర్ షో జరిగింది, రోజు దేశమంతా మాట్లాడుకుంటుంది దీని గురించి, విమానాలు ప్రజలందరూ అంటారు. సో అది తప్పు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నోవోటెల్ హోటల్లో ప్రభుత్వం ఖర్చుతోనే చేశారు, తప్పు కాదు.
మీరు చేస్తేనేమో తప్పు కాదు. కేటీఆర్ గారు ఒక్క పైసా తీసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి లండన్ పోయి ఫార్ములా ఈ ప్రజలను ఒప్పించి ఒక గ్రీన్ కో అనే ఒక కంపెనీ స్పాన్సర్గా ఉండని ఒప్పించి ఇక్కడ రేస్ చేస్తేనేమో ఆయన ఒక్కడే చూసిండు. అంటే రేస్ 30,000 మంది చూసిండ్రు. ఆయన ఖజానాకు ఒక పైసాను వచ్చిందా? కేసులు వచ్చినాయి, ఇవాళ వేధింపులు వచ్చినాయి. ఏసీబీలో 8 గంటల ప్రశ్నలు, ఈడీలో 8 గంటల సేపు ప్రశ్నలు. ఎందుకండి ఇది? ఒక పైసా తినలేదు, ఒక పైసా నష్టం జరగలేదు. అంటే నేనేమంటున్నా అంటే ఇందులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడు ఎందుకంటున్నా అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. భారత న్యాయ సంహిత అంటే ఐపీసీ స్థానంలో వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 316 ఏం చెప్తుందంటే, నేను ఒక ఆస్తిని అప్పచెప్పినప్పుడు ఆ ఆస్తిని కాపాడాల్సింది మీరు. ఆ బాధ్యత మీ మీద ఉంది. దాన్ని కాపాడకుండా మీరు దాన్ని నాశనం చేసినందుకు మీరు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీరు అమెరికా పోయి ఇల్లును బాగా చూసుకోండి అని నాకు తాళం చేతులు ఇచ్చినప్పుడు నేను ఆ ఇంటిని నా పేరు మీద రాసుకొని మీకు అన్యాయం చేశాను. అది 316 ప్రకారం నేరం. నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో మీరు విచారించాల్సింది కేటీఆర్ గారిని కాదు, మీరు రేవంత్ రెడ్డి గారిని విచారించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారం అంతా కూడా తన దగ్గర ఉంది కాబట్టి, మీడియా అంతా కూడా తన గుప్పిట్లో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా అబద్ధాన్ని నిజంగా మళ్ళీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు ఏదో తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఎక్కడ ఆ ఉచ్చు కేసీఆర్ నేడో రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న ఉచ్చులో ఇరుక్కుపోయిన కేసీఆర్, తర్వాత ఏసీబీ అడిగిన 40 క్వశ్చన్లకు ఉక్కిరి బిక్కిరైన కేటీఆర్. ఏమైనా చూసినా అండి వీళ్ళు? వాళ్ళు ఏం క్వశ్చన్ అండి తెలుసా? అసలు కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు ఏసీబీలు ఉక్కిరి బిక్కిరైనరు. ఇక్కడ ఏముంది? కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13లో ఎక్కడ డిమాండ్ ఉంది? మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, నాకు డబ్బులు కావాలి, అమ్మ స్వరూప గారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను అడిగితే మీరు నాకు డబ్బులు ఇస్తే అది కరప్షన్. ఇక్కడ ఆయన ఏమడిగిండండి? ఆయన ప్రభుత్వ ఖజానా నుండి ప్రభుత్వం ప్రజల కోసం ఒక చక్కటి వ్యాలీ కోసం, ఒక చక్కటి పరిశ్రమ రావడం కోసం ఖర్చు పెట్టిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? నేరం రేవంత్ రెడ్డి చేశాడు. రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానన్న నువ్వు షెడ్యూల్ 3 రాజ్యాంగం ప్రకారం చేస్తున్న నువ్వు ఇలా ప్రజలకు నాశనం చేస్తున్నావు. రాగద్వేషాలు, నీ అనురాగం అంతా ఎక్కడ పోతుంది? తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి, యనుమల జగదీశ్వర్ రెడ్డి, స్వచ్ఛ బయో కంపెనీ, అమృత్ కంపెనీ, నీ బంధువులకే అన్ని బెగా కృష్ణారెడ్డి, వీళ్ళకే నువ్వు ఇస్తున్నావు. ఇవన్నీ కూడా ద్వేషం ఎవరి మీద చూపిస్తున్నావు? ఇవన్నీ తప్పయ్యా రేవంత్ రెడ్డి, ఇట్లా చేయకూడదయ్యా, నువ్వు ప్రజల కోసం పాలన చేయవయ్యా రేవంత్ రెడ్డి అని అన్నందుకు ద్వేషం అంతా బీఆర్ఎస్ వాళ్ళ మీద చూపిస్తున్నావు. కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి ప్రశ్నలను అయిపోయిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే మీడియా వాళ్ళు నచ్చలేదు. సార్ ఏమైంది సార్ అని అడుగుతారు. రోడ్డు మీద 2 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పిండు. తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే నువ్వు రోడ్డు మీద ఎందుకు నడిచినావు అని కేసు. రోడ్డు మీద నడవద్దండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? నేను ఎక్కడైనా తెరచు ఈ దేశంలో. రాజ్యాంగంలో 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు ఉందని చెప్తుంది. రాజ్యాంగంలో 19 ఏం చెప్తుంది? నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు, చట్టానికి లోబడని చెప్తుంది. మేము ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకించినాం? ఈడీ ఆఫీస్లో ఆయన ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిండు. ప్రెస్ మీట్ పెడదామంటే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు. అరే ప్రెస్ వాళ్ళకు సమాచారం తెలుసుకునే హక్కు ఉందండి. వాళ్ళకు నిజం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది కూడా నేరమా? రోడ్డు మీద నడుస్తున్న చార్మినార్ దగ్గర ధర్నా చేస్తే నేరం, అది కేసు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోతే అక్కడ ఒక కేసు. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే అది ఒక కేసు. నీకు దమ్ముంటే కౌంటర్ చేయి కదా. నువ్వు తెలంగాణ మెరుగుల స్థూపం దగ్గరకు వచ్చి మాట్లాడు అని అంటే మాట్లాడు. అసెంబ్లీ సాక్షిగా చర్చ పెడదాం రండి. అయ్యా మేము తప్పు చేయలేదు, మేము తప్పు చేసినాం అంటున్నారు. మీ దగ్గర ఏం సమాచారం ఉందో మీరు తీసుకురండి, మా దగ్గర ఏం సమాచారం మేము తీసుకొస్తాం. అసెంబ్లీలో కలిసి చర్చ చేద్దాం, నింపాదిగా చర్చ చేద్దాం, ఎవరిని ఒకరిని తిట్టుకోవద్దు, రికార్డుతోనే చర్చ చేద్దాం అంటే ముఖ్యమంత్రి రావాలి కదండి. మేమంటలేము, మీ దగ్గర మేము 55 కోట్లు తిన్నామని అంటున్నారు, మేము తినలేదు అంటున్నాము. డబ్బులు ఫార్ములా ఈ దగ్గర ఉన్నాయి, మేము ఇట్లా పంపించినాం, మా దగ్గర రికార్డులు ఉన్నాయి, మీ దగ్గర రికార్డులు ఏమైనా ఉంటాయి తీసుకురండి. ఇద్దరం అసెంబ్లీలో కొట్లాడదాం రా, మరి అందుకే ప్రజలు మా అసెంబ్లీకి పంపించింది, డిబేట్ చేద్దాం అంటే రాడు. ఏసీబీ నుంచి నోటీసు, ఇవాళ రేపు కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం, రేపు ఇంకొకరిని అరెస్ట్ చేసే అవకాశం. ఏందండి ఇది? ఎంత ముసుగులో గుద్దులాట. అందుకొరకే ఇవాళ ప్రజలు మీరు పోలింగ్ పెడితే 33 కదా కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటే 99 కేసీఆర్కి వస్తాయి, 1% రేవంత్ రెడ్డికి వచ్చే 1% కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు.
మీరేమో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా 420 గ్యారంటీలు అమలు లేదు అంటూ నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రజల్లోకి ఏం తీసుకువెళ్ళాలనుకుంటున్నారు దీని ద్వారా? కాంగ్రెస్ ఈజ్ అ పార్టీ ఆఫ్ 420s. That's the reason why they gave 420 promises and they should be booked under 420 IPC. 420 గాళ్ళు లీడ్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ 420లు లీడ్ చేస్తున్న పార్టీ 420 హామీలు, అంటే 420 అబద్ధపు హామీలు, అలవిగాని హామీలు ప్రజల మీద మత్తుమందులాగా చల్లి నేటికి కరెక్ట్గా జనవరి 30 తారీఖు నాడు నేటికి 420 రోజులైంది. ఆ 420 దురదృష్టవశాత్తు ఆ 420 రోజు కాంగ్రెస్ పార్టీని ఒకనాడు లీడ్ చేసిన, స్వాతంత్రం ముందు లీడ్ చేసి స్వాతంత్రోద్యమాన్ని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో కీలకమైన పాత్ర వహించిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఈరోజు బాధ ఉంది మాకు. ఆ మహాత్మా గాంధీ గారి పేరుతో కట్టిన గాంధీ భవన్లో ఈ 420లందరూ కూర్చొని ఈ 420 అలవిగాని హామీలన్నీ కూడా ప్రజల మీద చల్లి 4 కోట్ల మంది ప్రజల మీద చల్లి మోసం చేసినారు. కాబట్టి ఆ గాంధీ గారి దగ్గరికి పోయి ఇలా క్షమాపణ కోరినాం. గాంధీ తాత దయచేసి క్షమించండి, వీళ్ళకు బుద్ధి వచ్చినట్టు చూడండి. మా చెవిలో పూలు పెట్టారు, మమ్మల్ని పట్టపగలే మోసం చేశారు, వీళ్ళకు మతి భ్రమించింది, వీళ్ళకు మంచి బుద్ధి వచ్చేటట్టు చూడండి, దుర్బుద్ధులు వీళ్ళందరూ కూడా అని చెప్పి గాంధీ తాత గారిని కోరినాం. ఇవాళ 420 హామీలకు 420 రోజులైంది ఇవాళకి. అది గాంధీ గారి వర్ధంతి రోజు. మరి మహాత్మా గాంధీ గారు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారిని కోరినాం, అయ్యా నీ పేరు పెట్టుకొని నువ్వు నడిపించిన పార్టీ, స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీలో ఉంటూ నీ పేరు పెట్టుకొని నీ పేరు పెట్టిన గాంధీ భవన్ సాక్షిగా 4 కోట్ల మందిని 420 హామీలతో మోసం చేశారు. వీళ్ళను 420 ఐపీసీ కింద జైల్లో పడేయండి అని చెప్పేసి మేము కోరామండి అలా మహాత్మా గాంధీ గారిని. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల మద్దతుతో, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. అలాంటి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. అలా మాట్లాడడానికి బలమైన కారణాలంటూ ఉండాలి కదా మీ లీడర్స్ దగ్గర? బలమైన కారణం కాదు, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నా లేకపోతే వీళ్ళని ఇంటికి పంపించాలన్నా అని చూస్తూ ఉన్నారు. కొంతమంది మరీ అమాయకంగా, సార్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఎట్లయితే కూలిపోయిందో తెలంగాణలో పోయే పరిస్థితి ఉందా, శ్రీలంకలో ఏ విధంగా అయితే మహిందా రాజపక్ష, గోడ్బయ రాజపక్షాలు దేశం విడిచిపెట్టి పారిపోయారో అట్లా వీళ్ళని పంపించే పరిస్థితి ఏమన్నా ఉందా, లేకపోతే సిరియాలో బషర్ అల్ అసాద్ రాత్రే విమానం వేసుకొని రహస్యంగా దేశం వదిలిపెట్టి పారిపోయిండు, వీళ్ళు ఏమైనా పారిపోయే అవకాశం ఉందా అని తెలంగాణ ప్రజలు అమాయకంగా అడుగుతూ ఉన్నారు. మన అదృష్టవశాత్తు మనది డెమోక్రసీ కాబట్టి వీళ్ళు బతికిపోయారు. ఇది ప్రజాస్వామ్యం కాకపోయి ఉంటుంటేనా ఇప్పటికల్లా వీళ్ళందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రహస్యంగా ప్రత్యేకమైన విమానం తీసుకొని మూటముళ్ళు జరుపుకొని పారిపోయేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎంత ఘోరాలు చేస్తున్నారండి వీళ్ళు తెలంగాణ మీద, ఎన్ని కుంభకోణాలండి, ఎన్ని మోసాలు. రైతు భరోసా సంక్రాంతికి మీకు టింగు వస్తాయన్నారు, అయిపోయింది. జనవరి 26 నాడు మేము వస్తున్నాం, అందరికి ఇస్తున్నాం, చూసుకోండి మీ సెల్ ఫోన్లు అన్నారు. ఏందండి వీళ్ళు చేసింది? మండలానికి ఒక గ్రామానికి ఇస్తారంట. 12,000 గ్రామాలు ఉంటే 600 గ్రామాలకు వీళ్ళు సాచురేషన్ మోడ్ ఇస్తారంట. 44 లక్షల మంది రైతులుంటే 44 లక్షల మందికి వీళ్ళు ఇచ్చింది ఎంతమంది? 17 లక్షల మంది రైతులకు ఇస్తారా? ఏంది అసలు వీళ్ళు చేస్తున్నది? ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు డబ్బులు? ఇప్పటి వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్లో ఒక్కడికి కూడా రుణాలు లేవు. ఎస్సీల కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అండి? 55 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒకటే స్కూల్లో పాము కాటుతో 2 పిల్లలు 10 రోజుల్లో చచ్చిపోతారండి. ఎట్లా చూడాలండి వీళ్ళను? ఇప్పటి వరకు 6 మంది మంత్రులు లేరు తెలంగాణలో, విద్యాశాఖ మంత్రి లేడు. ఎట్లా చూడాలి వీళ్ళను? అసలు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడుందండి జాబ్ క్యాలెండర్? ఎక్కడిచ్చిండు జాబ్ క్యాలెండర్? కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పి జీవో 55 తీసుకొచ్చారు. వీళ్ళు అదంతా తప్పు అని చెప్పి జీవో 29 తీసుకొచ్చారు. మీరు చూడండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. అంటే అంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో. ఎవరికి చెప్పుకుందామంటే ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరు. ముఖ్యమంత్రి రాడు బంగ్లా నుంచి బయటికి, రైట్. సో ఆయన సెక్రటరీకి ఎప్పుడు వస్తాడో తెలియదు. పోలీసు వాళ్ళు కూడా ఈయన మీద స్ట్రైక్ చేసిన పరిస్థితి వచ్చింది.
తర్వాత ప్రజాభవన్ అని చెప్పేసి ఒక అప్పటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అన్నారు. ప్రజాభవన్లోకి పోదామంటే ఆయన ఎవరు ఉండరు అక్కడ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో పెట్టిండ్రు, వాళ్ళే చేసుకుంటారు. ఇవాళ మంచిగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కామన్ సెన్స్ లేదా అని ఆ పమేల సత్పతి గారిని అన్నారు. ఏమన్నా అట్లా అనొచ్చండి ఆఫీసర్లను? ఇంకొక ఆయన సంగారెడ్డిలో ఇంకొక మాజీ ఎమ్మెల్యేనేమో ఇంకా ఘోరమైన కామెంట్ చేశారు. ఇంకా ఘోరమైన అంటే బెడ్రూమ్లో జరిగే విషయాల మీద కూడా కామెంట్ చేస్తాడు ఒక ఆయన. అంటే ఇదా వీళ్ళ కల్చర్? నాకు అర్థంగా ఇదేనా వీళ్ళ భాష? ముఖ్యమంత్రి గారు ఘోరమైన భాష, మీ పేగలు మెడకేసుకుంటా నడుమిరుగదంతా అది అని చెప్పారు. లగచర్లలో గిరిజన రైతులు వాళ్ళ భూముల గురించి పోరాడుతుంటే రాత్రికి రాత్రి రాజ్యాంగేతర శక్తి అయిన మరి తిరుపతి రెడ్డి ఆయన పోయి పోలీసు వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మా అన్న డెఫినెట్గా తిరుగుతాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటాడు. ఇంత బాహాటంగా రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తూ ఉంటే మీరు ఇంకా ఘోరం చెప్తాను. 125 అడుగుల ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉందండి. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్నేమో ప్రజలందరూ పోయి చూడొచ్చు, అక్కడ కూడా పెద్ద విగ్రహమే. ఇక్కడనేమో ఒక్కరు కూడా పోవడానికి వీల్లేదు, దానికి తాళాలు వేస్తున్నారు. ఎందుకండి ఇంత కోపం? రాజ్యాంగ నిర్మాత మీదనే మీకు ఇంత కసి ఎందుకుంది? అరే ప్రజలందరూ వచ్చి ఫోటోలు దిగుతారు, వాళ్ళందరూ వచ్చి రకరకాల భావాలు చెప్పుకుంటారు. మీరు ఇంటలేరు కాబట్టి రాజ్యాంగ నిర్మాతకు మేము ఇలా మహాత్మా గాంధీ గారికి ఎట్లా ఇచ్చినామో రాజ్యాంగ నిర్మాతకు కూడా అయ్యా మా జీవించే హక్కు పోయింది, మా సమానత్వపు పోయింది, మహిళలకు పురుషులకు మరి న్యాయం జరగడం లేదు, పిల్లలకు న్యాయం జరగడం లేదని మా బాధలు ఆయనకు చెప్పుకుంటాం, ఉపశమనం పొందుతాం. మీరు న్యాయం చేయరని ఎట్లాగో తెలుసు. ఎందుకమ్మా కనీసం అక్కడ స్వేచ్ఛగా గాలి పీల్చే అవకాశం కూడా లేదా మాకు? ఇంత దారుణం ఉంటే ఎట్లా? ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇంకోవైపు అదే రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే వీళ్ళకి ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలించే హక్కు లేదు. అందుకొరకే ఎప్పుడెప్పుడు వీళ్ళ పాలన పీడ విరగడవుతుందా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు ఒక మాజీ ఐపీఎస్ సార్, బ్యూరోక్రాట్స్ను పొలిటీషియన్స్ కావచ్చు, ప్రభుత్వం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీకు తెలిసిందే. ఇప్పుడు హైడ్రాకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. హైడ్రా ఎలా పనిచేస్తుందంటారు? మీ అభిప్రాయం ఏంటి? రంగనాథ్ గారు చాలా మంచి ఆఫీసర్. మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒకటేసారి జాయిన్ అయ్యాను. ఆయన డైరెక్ట్ రిక్రూటెడ్ డిఎస్పీ, అప్పుడు నేను ఐపీఎస్లో జాయిన్ అయ్యాను. తర్వాత మేమందరం కూడా కలిసి చాలా సంవత్సరాలు కూడా రకరకాల హోదాల్లో పనిచేసాం. చాలా మంచి ఆఫీసర్, చాలా మెచ్యూర్డ్ ఆఫీసర్, చాలా బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, నిజాయితీకి ఒక మంచి చిరునామా రంగనాథ్. కానీ ఇలా అలాంటి వ్యక్తిని హైడ్రా అనే సంస్థను సృష్టించి ఆ హైడ్రాలో అతన్ని పెట్టి అతని ద్వారా రేవంత్ రెడ్డి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారన్న పరిస్థితి ఇలా ఉందండి తెలంగాణలో. ఇది వాస్తవం. నిజానికి హైడ్రాకు స్వేచ్ఛ ఇచ్చిండ్రంటే లేదండి. హైడ్రాను పేదల ఇల్లు కూర్చోడానికి మాత్రమే స్వేచ్ఛ ఇచ్చిండ్రు. మూసీ నదిలో ఉండే దిగువ మధ్యతరగతి రోజు హమాలీలు ఎవరైతే పనిచేస్తున్నారో, పేదోళ్ళ ఇళ్ళలో ధనవంతుల ఇళ్ళలో పనిచేసుకునే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెక్కాడితే డొక్కాడని ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏదైతే బఫర్ జోన్లో కట్టుకున్నారో ఆ ఇండ్లను కూల్చడం కోసం మాత్రమే వీళ్ళు హైడ్రాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఈ దుర్గం చెరువు చుట్టూ మరి తిరుపతి రెడ్డి ఉందిగా, ఆయన ఇల్లు ఉందిగా, ఆయన ఎందుకు చేయడం లేదు? మహబూబ్నగర్లో దివ్యాంగులు కట్టుకున్నారండి ఇండ్లు, పేదోళ్ళు పాపం, అందులు కాళ్ళు లేని వాళ్ళు, వీళ్ళందరూ ఇండ్లు కట్టుకుంటే వాటిని రాత్రి కూలగొట్టిండ్రు హైడ్రా వాళ్ళు. ఇక్కడ కూడా అదేవిధంగా మరి అమీన్పూర్లో చాలా చెట్లు కూడా హైడ్రా వాళ్ళు కూలగొట్టిండ్రు. నేనేమంటాను, మీకు చట్ట ప్రకారం చేస్తుంటే నోటీసులు ఇవ్వండి హైకోర్టు కూడా చెప్పింది. మరి దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? ఆయన హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటాడు. మరి వీళ్ళందరికీ కూడా పేదలకు అదే అవకాశం ఇవ్వాలిగా. చాలామంది రియాల్టర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కూడా ఇలా చెప్తున్నది ఏంటంటే తప్పకుండా ఈ పార్టీ హైడ్రాను అడ్డం పెట్టుకొని అందరూ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హైడ్రాను తీసుకొచ్చింది. అంతే తప్ప ఈ చెరువులన్నీ కాపాడాలి, లేకపోతే చెరువులు బాగుండాలి. మరి చెరువులను కాపాడాలంటే మరి ఓవైసీ వాళ్ళది ఫాతిమా కాన్వెంట్ ఏదో పెట్టిందంటాడ ఒక చెరువుల, దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? మరి ఇప్పటికి కూడా చాలా చెరువులలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున రకరకాల ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. ఎన్నోసార్లు మేము ఫోటోలు పెట్టి ట్వీట్ చేసి అధికారులు చెప్పినా కూడా ఒక్కరు కూడా వాళ్ళని ముట్టుకోవడం లేదు. మా ఇంటి పక్కన కూడా ఒక చెరువు ఉంది, ఆ చెరువులు కూడా అక్రమంగా నిర్మాణాలు వస్తున్నాయి. నేను మున్సిపల్ ఆఫీసర్కి చెప్తే సార్ మా చేతిలో ఏముంటుంది సార్, సీఎం గారిని అడగండి అంటున్నారు. ఆ పరిస్థితి ఉంది అలా పట్టపగలే. మరి హైడ్రా ఏం చేస్తున్నది? నేనేమంటానంటే రంగనాథ్ గారి కాళ్ళు చేతులు కట్టేసిండ్రు.
ఎవరైతే నిజంగా దోపిడీ దొంగలు ఉన్నారో, ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను పట్టుకోండి. పేద ప్రజల ప్రాణాలు ఎందుకు ఇస్తారు? వాళ్ళు కష్టపడి కట్టుకున్న బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చి కట్టుకున్న ఇండ్లను రాత్రి ఎట్లా కొడతారు? అదే తెలివి, అదే ధైర్యం, అదే తెగువ, అదే సాహసం తిరుపతి రెడ్డి మీద చూపించండి కదా, రేవంత్ రెడ్డి కుటుంబం మీద చూపించండి కదా, వాళ్ళ మీద కేసులు చేయండి కదా. కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ నా చావుకు కారణం రేవంత్ రెడ్డి సోదరులే అని చెప్పి సూసైడ్ నోటు రాసి పంపిస్తాడు. ఇది పెద్ద విచిత్రమైన వ్యవహారం. సూసైడ్ నోటు రాసి పాపం. నేను పోతే పాపం ముసలైన శవం అక్కడ పడున్నది. నేను పోలీసులను అడిగిన, ఏమయ్యా మరి ఆయననేమో నా చావుకు కారణం రేవంత్ రెడ్డి సోదరులే అన్నారు, మీరేమో ఎఫ్ఐఆర్ ఇది మామూలుగా జరిగిన మరణం కాదు, అసహజ మరణం మాత్రమే అని రాసిండ్రు. ఇది సూసైడ్కు ప్రేరేపించిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చట్టంలో, ఆ చట్టం ప్రకారం ఆ కేసులు ఆ చట్టం పెట్టి ఎఫ్ఐఆర్లో వాళ్ళిద్దరి పేర్లన్నా తీసుకురావాలి కదనయ్యా అన్నా నేను. సార్, ఆ సూసైడ్ నోట్లో రాసిన రైటింగ్ సాయిరెడ్డిదని మాకు, సాయిరెడ్డిదో కాదో మాకు తెలియదు సార్, అందుకొరకు ఎఫ్ఎస్ఎల్కి పంపించినాము అన్నారు, అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపించినాం అన్నారు. నేను ఒక 2 నెలల తర్వాత అడిగిన మళ్ళీ అదే ఎస్పీని, అయ్యా మరి 2 నెలలు అయింది కదా, ఎఫ్ఎస్ఎల్ ఏం చెప్పింది అని. సార్ ఇంకా వస్తుంది సార్, టైం పడుతుంది అన్నాడు. ఇంకొక నెల తర్వాత మళ్ళీ అడిగిన, ఏమైందయ్యా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అని. సార్ ఇంకా వస్తుంది సార్. అంటే ముఖ్యమంత్రి సోదరులు వాళ్ళ అనుమానితులైతేనేమో ఎఫ్ఎస్ఎల్ 6 సంవత్సరాలు తీసుకుంటుందంట. వేరే వాళ్ళు ఎవరైనా అయితే రాత్రికి రాత్రే గాంధీ భవన్లో కంప్లైంట్ తయారవుతుంది, ఏ పోలీసులు వస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ వస్తుంది, రాత్రికి రాత్రే మా ఇంటికి వచ్చి పోలీసులు మమ్మల్ని తీసుకొని పోతారు. ఏందండి ఇది నిరంకుశ పాలన కాకపోతే ఏంటి? సో ఇది పరిస్థితి. అందుకొరకు హైడ్రాలో రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ అండి, నేను కాదంటలేను, వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు వారు. కానీ ఆయనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంది, ఇది వాస్తవం. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపేడ్ సంగతి మనం చూసాం సార్. ఆ కేసు ఎంత సీరియస్ అయిందో కూడా, ప్రభుత్వం దాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో కూడా చూసాము. అయితే ఈ మధ్య హుస్సేన్ సాగర్ ఘటన, దాన్ని మాత్రం పెద్దగా బయటకు కూడా రానివ్వలేదు. దీని వెనక ఏం కారణాలు ఉన్నాయంటారు? చాలా సింపుల్. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే, వాళ్ళిద్దరు కూడా ఒకటే నాణానికి 2 వైపులు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. పరస్పర సహకారంతోనే నడుస్తూ ఉన్నారు వాళ్ళు. నేను ఒక్కటే అడుగుతానండి, అల్లు అర్జున్ A11గా పెట్టారు, ఆయన ఆ సినిమాకు ఒక ప్రేక్షకుడిగా వచ్చాడు. సో ఆ సంధ్యా థియేటర్కు పర్మిషన్ ఉందా లేదా అవన్నీ కూడా మనకు పబ్లిక్ రికార్డులోనే ఉంది. ఇప్పుడు ఆ రేవతి గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారు, అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, తొక్కిసలాట అయింది, అల్లు అర్జున్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. అగ్రీడ్. వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ స్టేషన్కు పర్మిషన్ అడిగారు, మేము ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే పోలీసు వాళ్ళు నో అన్న తర్వాత మరి అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరిండు, ముషిరాదు నుంచి వచ్చాడు, అదంతా అందరికీ కూడా తెలుసు. ఆ కేసులో రేవతి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయికి సీరియస్గా ఇంజరీస్ అయినాయి. ఆ కేసులో అల్లు అర్జున్ A11గా పెట్టారు, అతన్ని ఒకరోజు జైల్లో కూడా ఉంచారు. కరెక్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ½ అవర్ మాట్లాడారు. మీరు మొన్న జనవరి 26 నాడు భారత మాత మహాహారతి అని చెప్పి భారత మాత ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ను కిషన్ రెడ్డి గారు ప్రోద్బలంతో పెట్టారు. ఆ ఈవెంట్ మీరు చూడండి, చాలా కేర్ఫుల్గా చూడాలి ఈ విషయం. ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నా, ఒక పౌరుడికి చెప్తున్నా, రాజకీయాలకు తావులేదు ఇందులో. నేను కూడా హిందువునే, మా అందరికి కూడా భారతమాత అంటే గౌరవం ఉంది, భారతదేశం అంటే గౌరవం ఉంది, దేశభక్తి అందరికీ ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదానికి పర్మిషన్ అడిగే పోలీస్ అధికారులు మరి భారతమాత ఫౌండేషన్ ఒక వాటర్ బాడీలో మేము క్రాకర్స్ కాలుస్తాం అని అంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఎట్లా ఒప్పుకున్నావు అసలు నువ్వు? వాటర్ బాడీలో క్రాకర్స్ అది కూడా కాలుస్తుంటే ఏమనైతే? మీరు ఒక ఈ బిల్డింగ్ కట్టాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కావాలి, ఒక హాస్పిటల్ కట్టాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, ఒక స్కూల్ కట్టాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, మీరు ఫైర్ క్రాకర్స్ షో చేస్తుంటే పర్మిషన్ కావాలి, పెళ్ళిళ్ళకు మీరు ఫైర్ టపాకాయలు పేలుస్తుంటే పర్మిషన్ కావాలి. మీరు రోడ్ల మీద కాదు చేస్తున్నది, ఒక వాటర్ బాడీలో చేస్తున్నారు, అది రాత్రిపూట చేస్తున్నారు. రాత్రిపూట ఒక వాటర్ బాడీలో మీరు ఫైర్ క్రాకర్స్ బోట్ మీద 15 మంది ఒక బోట్ మీద ఉంటారు, ఇంకో 15 మంది ఇంకో బోట్ మీద ఉంటారు, ఆ బోట్ మీద నుంచి టపాకాయలు పెలుస్తారు, ఒక రాకెట్ పోయి ఇంకో బోట్ మీద పడుతుంది, అది మా బోట్ మీద పడ్డదిరా బాబా అని చెప్పేసి కొంతమంది దాంట్లోకి దుంకుతారు.
క్రాకర్స్ కాల్చిన దగ్గర ఒక ఆయన చనిపోతాడు, ఇంకో దగ్గర అక్కడి నుంచి ఒక ఆయన చచ్చిపోయి ఇద్దరు చచ్చిపోతారు. ఎవరి మీద కేసు పెట్టాలి? ఏ ఫౌండేషన్ అయితే ఈ షో ఏర్పాటు చేశారో ఆ ఫౌండేషన్ మీద ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, అల్లు అర్జున్ మీద ఏ కేసు పెట్టినరో అదే కేసు, సంధ్యా థియేటర్ రోడ్ మీద ఏ కేసు పెట్టినరో అదే కేసు పెట్టాలి. ఇందులో కూడా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. స్వరూప గారు నేను క్లియర్గా చెప్తున్నా, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఈ భారత మాత ఫౌండేషన్ మీద పెట్టాలి. ఆ భారత మాత ఫౌండేషన్ ఎవరి ప్రోద్బలం మీద పెట్టినరు? కిషన్ రెడ్డి ప్రోత్సాహంతో పెట్టినరు. కిషన్ రెడ్డి ఈజ్ A1, అక్యూజ్ నెంబర్ 1గా కేంద్ర హోంమంత్రి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఎందుకు పెట్టలేదండి? ఎందుకు చెప్పండి? అదేమన్నా మామూలు యాక్సిడెంటా? అంటే పోలీసులు అల్లు అర్జున్కి ఒక న్యాయమో కిషన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? దేశభక్తి మా అందరికీ ఉంది, మేమందరం హిందువులమే, గర్విస్తాం భారతదేశంలో పుట్టినందుకు. భారత మాతను అందరూ పూజిస్తారు. కానీ ఒక వాటర్ బాడీ మీద, డీప్ వాటర్ బాడీ, రాత్రిపూట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఫైర్ క్రాకర్స్ పెడతారా మీరు? వెర్ ఈజ్ అ ఫైర్ పర్మిషన్? వెర్ ఈజ్ పోలీస్ పర్మిషన్? సామాన్యుడికి ఇస్తారా? మీకు నాకు ఇస్తారా అంటే మనం పోతే నో, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. రాత్రిపూట రోడ్ల మీద ఇవ్వరు. మీరు వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? చట్టం ముందర అందరూ సమానలే. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కిషన్ రెడ్డి ఈజ్ ఆల్సో ఈక్వల్ బిఫోర్ లా. అర్జెంటుగా హైదరాబాద్ సిటీ పోలీసులు తప్పకుండా దీన్ని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కాకుండా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ కింద కేసు పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే చనిపోయినారో వాళ్లకు కోట్ల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇవ్వాలి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి. అల్లు అర్జున్కి ఒక న్యాయం, కిషన్ రెడ్డి గారికి ఇంకో న్యాయం ఉండకూడదు. కిషన్ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళందరినీ పంపించాలి. ఇది ఎక్కడ జరిగిన చట్టం అందరికీ సమానంగా ఉండాలండి. రిపబ్లిక్ డే పెరేడ్ అని చెప్పి, రిపబ్లిక్ డే పెరేడ్ అఫీషియల్ అయితే అక్కడ ఫైర్ ఇంజన్ ఉంటుందండి. రిపబ్లిక్ డే పెరేడ్ గ్రౌండ్లో ఫైర్ ఇంజన్ ఉంటుంది, వెనక డాక్టర్లు ఉంటారు. పెరేడ్ జరుగుతుంటే కొంతమంది పిల్లలు, పెరేడ్లో ఉండే కానిస్టేబుల్ కింద పడిపోతూ ఉంటారు, ఎక్కువసేపు నిలబడలేరు. ఎక్కువసేపు పెరేడ్ కింద పడిపోతూ ఉంటే వెనక నుంచి తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, ఫైర్ ఇంజన్స్ ఉంటాయి, వెనక మొత్తం బందోబస్తు ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కిషన్ రెడ్డి గారికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు పోలీసులు? అసలు పర్మిషన్కి అప్లై చేసిండు ఆయన? అంటే రేవంత్ రెడ్డి తెలియదా ఈ విషయం? సెక్రటరియట్కు జస్ట్ 500 గజాల దూరంలో ఉంది, ఆయనకు తెలియదా ఈ విషయాలన్నీ? మరి ఏమైంది? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు పోలీసులు కేసు రిజిస్టర్? కేటీఆర్ గారి మీద ఆగా మేఘాల మీద కేసు రిజిస్టర్ చేసిండు కదా మీరు, మరి కిషన్ రెడ్డి గారి మీద కూడా చేయాలిగా. నేను అదే చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిండు, బీజేపీ ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది. ఒకరినిద్దరు పరస్పరంగా సహకరించుకుంటున్నారు. ఇందులో తప్పనిసరిగా కిషన్ రెడ్డి మస్ట్ బి A1. చూద్దాం సార్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ.